హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మేము చంద్రగిరి ఫోర్ట్కి వెళ్ళామండి. ఎంత బాగుందంటే పాతకాలంలో రాజులు ఇంత ఎక్కువ ప్లేస్లో కోటను ఎలా కట్టేవాళ్ళో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. అది రాణి మహల్ అంట, చూసారు కదా, రాణి అక్కడ ఉండేవాళ్ళంట. ఇంకా ఇక్కడ ఉన్న చెట్లు అయితే అసలు ఎప్పుడు నాటినవో కూడా తెలియలేదు. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయో. ఈ కోటను చూసినప్పుడైతే భలే ఉందండి. లోపల ఇంకా బాగుంది, కానీ లోపల వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. సో బయట వీడియోలు మాత్రమే అప్లోడ్ చేశానండి. అసలు ఇక్కడ చూస్తే దాని గురించి హిస్టరీ మొత్తం ఉందండి. అదేవిధంగా ఇక్కడ కొన్ని శిల్పాలు ఉన్నాయి కదా, అవి అన్నీ సగం సగం మాత్రమే ఉన్నాయి. మిగిలిన సగం ఏమైనాయి అని మాత్రం అడగండి, నాకు తెలియదు. కానీ ఇది చూస్తే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ ప్లేస్ చాలా చాలా బాగుందండి. మేము ఇది కాణిపాకం వెళ్ళేటప్పుడు కవర్ చేసాము. చాలా బాగుంది. కుదిరితే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటివి చూస్తేనండి పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సోషల్ మీద. చూసారు కదా ఈ కోట ఎంత పెద్దగా ఉందో. పాత రోజుల్లో ఇంత పెద్ద కోట అంత తొందరగా ఎలా కట్టేసేవాళ్ళో కూడా తెలియదండి. అదేవిధంగా దీన్ని శుభ్రం చేయటానికి ఎంతమంది మనుషులు ఉంటారో కూడా తెలియదు. చుట్టూ చక్కగా చాలా మొక్కలు ఉన్నాయి. అలాగే చింత చెట్టు కూడా ఉంది. దాని నుంచి చింతకాయలు కూడా తీసుకున్నాము. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఈ జర్నీ మాత్రం. పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ కనిపిస్తున్న మొక్క అయితే కనీసం 150 ఏళ్ళ క్రితం దయ్యి ఉంటుంది. ఎంత పెద్ద మొదలండి, చూసారు కదా, పెద్ద పెద్ద చెట్లు. అదేవిధంగా ఇక్కడ ఒక సరస్సు ఉందండి, చూసారు కదా, చక్కగా కొండను ఆనుకుని భలే ఉందండి. దానిలో కలువలు కూడా ఉన్నాయి. ఒక 2-3 కనిపించాయి అంతే. ఈసారి మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి చూడండి. దీనికి సంబంధించిన హిస్టరీ గూగుల్లో సెర్చ్ చేయండి.